ఓ శాంతి. బ్రహ్మ బాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సారీ, కొన్ని ఫ్యామిలీ కమిట్మెంట్స్ ద్వారా బ్రేక్ అయింది. సో ఈ రోజు ఎపిసోడ్ లో బాబా ఏం చెప్తున్నారు, దాదా లైఫ్ ఎలా ఉందంటే, దాదాకి దివ్య చక్షుక వరదానం, దాదా దివ్యమైన నేత్రాల వరదానం. एक दिन ऐसा आया कि जब वे मुंबई के बबुलनाथ के मंदिर के सामने वाले अपने घर के विशाल आंगन में हो रहे सत्संग में बैठे हैं, तो उन्हें एक निराला निराला ही आंतरिक अनुभव हुआ। वे सत्संग के स्थान से उठकर अपना एक कमरे में चले गए। वहां बैठे ही वे अलौकिक नशा से अनुभव कर रहे थे। उन्हें शरीर का भान नहीं था। उस अवस्था में उन्हें सबसे पहले विष्णु चतुर्भुज का दिव्य साक्षात्कार हुआ। दादा ने सोचा कि गुरु ने भी साक्षात्कार करा हुए होंगे, इसलिए उन्होंने अपने गुरु के पास जाकर बहुत खुशी से यह वृत्तांत सुनाया। परंतु गुरु के हाव भाव से उन्होंने समझा कि गुरु इन बातों को बिल्कुल अपरिचित है। वह दिव्य साक्षात्कार कराना समझ से बिल्कुल बाहर की बात है। ఒక రోజు దాదా ముంబై బబుల్నాథ్ మందిరం ఎదురుగా తన ఇంటి దగ్గర ఆ విశాలమైన వరండాలో కూర్చున్నారు. సత్సంగంలో కూర్చున్నారు. ఒక్కసారిగా దాదాకి నిరంతరం ఎలా అనిపించిందంటే ఒక ఆంతరిక అనుభవం కలిగింది. దాదా ఆ ఇంట్రోవర్టెడ్ స్టేజ్ లో ఆ సత్సంగాన్ని వదిలేసి ఒక రూమ్ లోకి వెళ్ళిపోయారు. కూర్చున్నాక తనకి ఒక అలౌకికమైన నశ అనుభవం అయింది. వారికి శరీర భావన కూడా తొలగిపోయింది. వారికి మొదట విష్ణు యొక్క చతుర్భుజ దివ్య సాక్షాత్కారం జరిగింది. దాదా ఆలోచించారు, ఈ సాక్షాత్కారం నాకు ఎవరు చేయించి ఉంటారు? అందుకని వెంటనే దాదా తన గురువు దగ్గరికి వెళ్ళేసి ఇదంతా వృత్తాంతం ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ గురువు యొక్క ఎక్స్ప్రెషన్స్ చూశాక దాదా కనిపించింది, ఇతనికి అసలు ఈ ఈ పరిచయమే లేదు. విష్ణు యొక్క చతుర్భుజం ఎలా జరుగుతుంది, నాకే ఎందుకు సాక్షాత్కారం అయిందని. సో దీని ద్వారా అర్థమైందంటే, గురువులకే అవ్వని సాక్షాత్కారం దాదాకి అయిందంటే వారెంత సమర్థమైన వారు. ఇదొక సమర్థతకు గుర్తు. उसके मन में अब परमपिता परमात्मा की ओर मुड़ हो, वास्तव से सबका सदगुरु। दादा के मन में निश्चय हुआ, दिव्य दृष्टि और दिव्य बुद्धि के दाता के केवल परमात्मा है। उन एक को सच्चा गुरु मानना चाहिए। అప్పుడు దాదాకి ఈ అన్ని వైపుల భక్తి భావన నుంచి తన తలని ఇటువైపు తిప్పేసుకొని, అనుక్షణం అందరూ కొలిచే పరమాత్మ, గాడ్ ఫాదర్ అంటారు కదా, వారే సత్యమైన వారు. వారు దివ్య దృష్టితో దివ్య బుద్ధితో పరమాత్మను అనుభవం చేసుకున్నారు. ఆ పరమాత్మనే సత్యమైన గురువుగా భావించారు. उन्हें महसूस हुआ कि परमपिता परमात्मा दिव्य चक्षु रूपी वरदान दिया. అప్పుడు దాదా కనిపించింది, పరంపిత పరమాత్మనే నాకు దివ్యమైన నేత్రాల వరదానం ఇచ్చారు అని. సో ఇది దాదా యొక్క ఆంతరిక స్థితికి ఒక నిదర్శనం, సమర్థ స్థితికి ఒక నిదర్శనం. సో నేను ఆత్మ అంతటి సమర్థమైన ఆత్మగా అవ్వాలి అని అనుభవం చేసుకున్నాను. ఓం శాంతి.